హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకి హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ వ్లాగ్స్. మన స్టార్ మామ్ వ్లాగ్స్లో నేను మన చుట్టూ జరుగుతున్న విషయాలు చెప్తున్నాను, అలాగే మన సొంత బంధువులలోటివి చెప్తున్నాను, పక్క వాళ్ళవి చెప్తున్నాను, నా ఫ్రెండ్స్ కథలు చెప్తున్నాను, నా కొడుకు నా కూతురు కథలు కూడా చెప్తూ ఉన్నాను. సో మీకు నచ్చుతున్నాయో లేదో నా టాపిక్స్ అన్నది తెలియట్లేదు. ఎందుకంటే మీరు నచ్చుతున్నాయి అని మీ కామెంట్స్లో పెట్టినా పర్లేదు, మీరు చెప్పేవి మాకు బోర్ కొడుతున్నాయి అని పెట్టినా పర్లేదు, ఏదైనా సరే అండి. నెగటివ్గా కానీ పాజిటివ్గా కానీ, లేదు మీకు మనసుకు నచ్చాయి బాగా అంటే ఒక లైక్ ఇచ్చినా సరే నాకు ఓకే, వీళ్ళకు నచ్చుతున్నాయి, ఇంకా మంచివే చేద్దాము అంటే అవేర్నెస్ కోసం అండి. ఇప్పుడు ప్రజెంట్ చాలామంది చెప్పాలనుకున్నవి చెప్పలేరు, చేయాలనుకున్నవి చేయలేరు. ఇంట్లో ప్రోత్సాహము ఉండకపోవచ్చు, అంటే సపోర్ట్ ఉండకపోవచ్చు. కొంతమందికి చిన్నప్పటి నుంచి ఎన్నో చేయాలని ఉంటుంది, కానీ పెళ్ళైన తర్వాత చెయ్యలేరు. అలాగే చదువుకునేటప్పుడు ఎన్నో చేయాలని ఉంటుంది, తల్లిదండ్రుల సపోర్ట్ ఉండదు. మెయిన్ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళండి. అప్పర్ మిడిల్ క్లాస్ పర్లేదు, లోయర్ మిడిల్ క్లాస్ పర్లేదు, కానీ ఎటొచ్చి మధ్యలో ఉన్న ఈ మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళకేనండి అన్ని ప్రాబ్లమ్స్, ఏది చెయ్యాలన్నా సరే. సో అలాంటి వాళ్ళు ఏదైనా మీకు మనసులో ఉంటే నాతోటి షేర్ చేసుకోండి. నేను ఇంకా అంటే అందరికీ నచ్చేలాగా మన సొసైటీలోను, మన ఇంట్లోనూ, మన చుట్టుప్రక్కల జరుగుతున్నవే చెప్తున్నాను. సో ఎవరైనా ఇలాంటి వాళ్ళు బాధపడుతూ ఉంటే కొద్దిగా ఊరట కల్పిస్తుంది. వన్ టైప్ ఆఫ్ మోరల్ సపోర్ట్ అంతేనండి. దీనివల్ల మీకు నాకు వచ్చే లాభం ఏం లేదు. సో ఒక మోరల్ సపోర్ట్ అనేది నేను మీకు ఇస్తున్నాను ఇండైరెక్ట్గా, అంతే. నా మాటలు మీకు ఏమన్నా ఉత్సాహాన్ని కలిగిస్తాయి అనేసి అంతే తప్ప ఇంకేమీ లేదు. సో ఈరోజు నేను ఒకటి చెప్పే టాపిక్ అండి. కొంతమంది మంచి వాళ్ళు వచ్చి 10 మంచి మాటలు చెప్పినా ఒక్కరి చెవిలోనూ పడదు. అదే ఒక చెడ్డవాడు వచ్చి ఒక్క చెడ్డ మాట చెప్పాడు అనుకోండి, 100 చెవులలో పడేస్తుంది. అంటే చెడుకున్నంత ప్రాముఖ్యత స్ప్రెడ్ అయినట్లు మంచికి లేదు. సో ఇది ప్రపంచం. ఇలాంటి ప్రపంచంలో మనం ఉన్నాము. మన చుట్టూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మనము మంచిగా ఉన్నాం కదా అని వాళ్ళు మంచిగా ఉండాలని లేదు, మనము చెడ్డగా ఉన్నాం కదా అని అవతల వాళ్ళు చెడ్డగా ఉండాలని లేదు. సో రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు అన్నీ ఉంటాయి. ఎన్ని రకరకాల మనస్తత్వాలు, ఎన్ని రకరకాల మనుషులు ఉన్నానండి. కొన్ని దగ్గర మనకు కూడా కొన్ని అంటే మనకు మనస్సుకు కూడా ఫ్యూచర్లో మనం ఆ చేసిన తప్పు తలుచుకొని బాధపడకుండా ఉండేలాగా మన మనస్సాక్షికి కూడా ఫ్యూచర్లో ఈరోజు మనం చేసిన తప్పు రేపొద్దున మన మనస్సాక్షిని బాధ పెడుతుంది కంపల్సరీ. ఒక ఏజ్ వచ్చాక అయ్యో నేను ఎంత తప్పు చేశానే అనేసి. సో అలాంటిది మనము అంటే రిపెంట్ అవ్వకుండా ఫ్యూచర్లో ఉండాలంటే కొన్ని తప్పులు చెయ్యకూడదు. అది కూడానండి పక్కింటి వాళ్ళ మీద కోపంతోటో, లేదు అన్నదమ్ముల మధ్యన ఉన్న కోపంతోటో, అక్కచెల్లెల్లో ఉన్న వాళ్ళ మధ్యన ఉన్న కోపంతోటో, బంధువులు ఒకరి మీద ఒకరికి ఉన్న కోపంతోటో చాలామంది ఏం చేస్తారంటే మెయిన్ ఈ ఆడపిల్లల మీద చూపిస్తారు. అది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళ సంబంధాలు వస్తాయి చూసారనుకోండి, ఆ టైంలో వాళ్ళు అమ్మాయిలు మంచి వాళ్ళైనా సరే ఏదో ఒకటి వచ్చిన సంబంధాన్ని చెడపగొట్టేస్తారు. అలాంటివి చాలా మన సొసైటీలో జరుగుతున్నాయి. ఇప్పుడు తక్కువైనాయండి, ఎందుకంటే పిల్లలందరూ అమ్మాయిలు కూడా బాగా చదువుకొని వాళ్ళ చదువుల కోసం పైకి వెళ్ళిపోయారు, ఎక్కడో సెటిల్ అయ్యారు. సో వాళ్ళకు ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి, ఎవరిని కేర్ చెయ్యట్లేదు, ఏది మంచో ఏది చెడు అనేది మనకంటే వాళ్ళకు బాగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అలాంటి ప్రాబ్లం చాలా వరకు తగ్గింది. కానీ నా ఏజ్లో, ఇప్పుడు నాది 54 ఏజ్. సో నేను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మా టైంలోనండి చాలా వరకు ఇంకా కుదిరిపోతాయి సంబంధాలు అనుకున్నవి కూడా పక్క వాళ్ళు చెప్పిన మాటలు విని, చెప్పుడు మాటలు వినేసి మంచి సంబంధాలను కూడా క్యాన్సల్ చేసుకొని ఆ తర్వాత నిజాలు తెలిసి బాధపడిన సంబంధాలు చాలా ఉన్నాయి. సో అలాంటి దాంట్లో నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫాదరు
సిఐగా చేసేవారు. సిఐగా కొండాపురం గుడిసెల్ లాంటి ఇల్లు చిన్న చిన్నవండి. అది చాలా పల్లెటూరు. పల్లెటూరులో అప్పుడు నేను 10th చదువుతున్నాను. మాదేంటంటే మా నాన్న ఎస్ఐ నుంచి డిఎస్పి వరకు అయ్యేసరికి ఆ ట్రాన్స్ఫర్ల వల్ల మాదంతా పల్లెటూర్లలోనే ఎక్కువగా గడిపామండి మేము. సో ఉన్నప్పుడు మామూలు ఇల్లులోనే ఉండేవాళ్ళం. మరి హైఫై ఇల్లు ఏం కాదు, మామూలు ఇంట్లో. ఆ బ్యాక్ సైడ్ కూడా ఒక రిటైర్డ్ మాస్టరు వైఫ్ 2 కూతుర్లతో ఉండేవాడు. ఆ కూతుర్లలో పెద్ద ఆమె క్రిస్టియన్స్, పెద్ద ఆమె టీచర్గా ఏదో జాబ్ చేస్తూ ఉన్నది. చిన్న ఆమె డిగ్రీ చదువుతూ ఉన్నది. తాడిపత్రికి డిగ్రీకి వెళ్ళేది. అప్పట్లోనండి చుడిదార్లు వేసుకోవటం అంటే కూడా చాలా, అప్పట్లో నేను 10th చదివేటప్పుడు నాకు ఓన్లీ లంగా ఓనీలే లేదా లంగా జాకెట్. పల్లెటూరు అనేసి లంగా జాకెట్ కూడా వాన్పించేసి ఓన్లీ లంగా ఓనీలే వేయించేవారు. చుడిదార్లు కూడా లేదనమాట. సో అప్పుడు నేను 10th క్లాస్ ఏదో ఉన్నప్పుడు ఆ అక్క, అదే నాకంటే పెద్దవాళ్ళు, ఒక ఆమె టీచర్, ఒక ఆమె డిగ్రీ చదువుతుంది. పెద్ద ఆమె చాలా మంచిదండి. ఎంత మంచిదంటే చాలా మంచిది ఆ అక్క. ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదు. ఆ అంకుల్ ఆంటీ కూడా మంచి వాళ్ళు, క్రిస్టియన్స్. కాకపోతే రెండవ అమ్మాయి క్యారెక్టర్ వైజ్గా కాదండి, కొద్దిగా కోపిస్టి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వం ఆమె. ఇప్పుడు నేను కూడా మా బంధువులలో నేను అందరికీ నచ్చనండి. ఎందుకంటే ఓపెన్గా ఉంటాను, ఫ్రాంక్గా ఉంటాను, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పను. ఎవరన్నా తప్పుగా చెప్పిన అక్కడే ఖండిస్తాను. సో నేను చాలా మందికి నచ్చను మా బంధువులలో. అటు మా నాన్న తరపు వాళ్ళకు నచ్చను, మా అమ్మ తరపు వాళ్ళకు నచ్చను. సో అది వదిలేద్దాం. ఆ పెద్దక్క చాలా మంచిది. చిన్న ఆమె అదే చెప్పాను కదా, ఓపెన్గా ఉంటుంది, ఎక్కడ అయినా సరే డైరెక్ట్గా అడిగేస్తుంది. కాకపోతే చుడిదార్లు, కొద్దిగా హెయిర్ స్టైల్ డిఫరెంట్గా, బాగా కర్లీ హెయిర్ ఉండేది. సో ఆవిడ కొద్దిగా అప్పట్లోనే మేకప్ వేసుకోవటము, కాలేజ్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా స్టైలిష్గా వెళ్ళేది. దాంట్లో తప్పేం లేదు, ఎవరిష్టం వాళ్ళది. క్యారెక్టర్ అంటే మనకి ఏది తెలియదండి. సో అలాంటప్పుడు పెద్దక్కకు సంబంధం వచ్చింది మేమున్నప్పుడు అండి. నేను 10thలో ఉన్నప్పుడు ఆ పెద్ద ఆవిడకు, టీచర్గా చేసే ఆవిడకు సంబంధం వచ్చింది. సంబంధం వస్తే ఆ పక్క ఇంటోళ్ళకు వాళ్ళు బాగానే ఉంటారు. కేవలం ఈ రెండో అమ్మాయి వాళ్ళు ఏదన్నా చేస్తే ఓపెన్గా అడుగుతుంది, ఓపెన్గా గొడవ పెట్టుకుంటుంది. ఈ అంకులు ఆంటీ అయితే కామ్గా ఉండేవాళ్ళండి, కామ్గా ఉండేవాళ్ళు. సరే అలాగా ఉండేది. ఆ పాపం ఆ అక్కకు సంబంధం వచ్చి ఆల్మోస్ట్ అండి ఇంకా అయిపోతుంది అనుకున్న టైంలో వీళ్ళు వెళ్ళి, అప్పుడు చిన్న చిన్న ఊర్లు, పెద్దగా మనకేమీ అడ్రస్ కనుక్కోవాలన్నా కష్టమేమీ లేదు. ఫలానా ఊరు నుంచి సంబంధం వచ్చింది అంటే చెడపగొట్టడానికి ఈజీగా ఇక్కడ వాళ్ళు ఎవరో ఒకరు వెళ్ళిపోవటమో, లేదు లెటర్ రాసేసి, అడ్రస్లు కూడా చాలా ఈజీగా దొరికేటివి అప్పట్లో. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు తెలుసా, లెటర్లు రాసినప్పుడు ఆ లెటర్ల మీద అడ్రస్ కనిపించకుండా చింపేయమని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇలాంటి లెటర్స్ పంపిస్తారు, ఇలాంటివి ఏవైనా చేస్తారనేసి అప్పట్లో లెటర్లు ఏవైనా సరే చిన్న చిన్న ముక్కలు చేసి పడేయమని చెప్పేవాళ్ళు, అడ్రస్లు కనిపించకుండా. సో ఈజీగా అడ్రస్ కనుక్కోవచ్చు, దాంట్లో పెద్ద ఏం లేదు. పాపము లెటర్ ఏదో రాశారంట, చిన్నమ్మాయి మీద కోపంతో పెద్దమ్మాయి క్యారెక్టర్ మీద లెటర్ రాశారు. ఆ అమ్మాయి మంచిది కాదు, అది వాళ్ళ చెల్లి ఇంకా అసలుకే మంచిది కాదు, అది ఇదని చెప్తే ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. చాలా బాగా ఇంకా కుదిరిపోతుంది అనుకున్న సంబంధం క్యాన్సిల్ అయింది. సో పక్క వాళ్ళ చెడు మాటల వల్ల మంచి సంబంధాన్ని వాళ్ళు వదులుకున్నారు. ఆ అక్క చెప్తున్నాను కదండి, ఎక్కడుందో నాకు తెలియదు, కానీ చాలా మంచి వ్యక్తురాలండి ఆవిడ. మాత్రం ఒకరి జోలికి వెళ్ళదు, ఆ స్కూల్కి వెళ్తుంది, పాఠాలు చెప్తుంది, వస్తుంది, అంతవరకే, బయటికి కూడా రాదు. ఇంకా మిగిలిన టైము ఆ పిల్లలకు పేపర్లు స్టడీ చేసుకుంటూ అలా చేస్తుంది. చిన్నమ్మాయి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ ఎప్పుడో వచ్చేది. కాకపోతే కొద్దిగా చెప్పాను కదా, కొద్దిగా హెయిర్ స్టైల్ వేసుకునేది, డ్రెస్సు, చుడిదార్లు. ఆ చుడిదార్లు కూడా అప్పట్లో షార్ట్ హ్యాండ్స్ అంటే చాలా తప్పు. మా ఫాదరు షార్ట్ హ్యాండ్స్ కుట్టిస్తానంటే కొట్టేవారండి. ఇక్కడికి బ్లౌజ్ హ్యాండ్స్ ఇక్కడికే పెట్టుకోవాలి, మా వారికేమో ఇక్కడ పెడితే నచ్చదు, మా వారికి అంతా షార్ట్ హ్యాండ్స్ ఇష్టం. సో జనరేషన్ గ్యాప్ అనేది ఇలా ఉంటుంది. సరే ఆ సంబంధం అలిపోయింది. చాలామంది జీవితాలలో చాలా పెళ్ళిళ్ళు దగ్గర వరకు వచ్చేసి విడిపోవటాలు, క్యాన్సిల్ చేసుకోవటాలు జరిగాయి. పోన్లేండి, అలాంటి వాళ్ళు పెళ్ళైన తర్వాత కిరికిరి పెట్టేసి అమ్మాయిని వదిలేసే కంటే పెళ్ళికి ముందే వదిలేసుకుంటే హ్యాపీ. ఇప్పటి పిల్లలు అలా ఏం లేదండి,
లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తారు. తెలిసిందనుకోండి డైరెక్ట్గా అమ్మాయిలే వెళ్ళి అడుగుతారు. మనలాగా నాన్న చెప్పినట్లు నాన్న అమ్మ అనేది ఏమీ లేదు. సో ఈ కాలం పిల్లలతోటి మనకు ప్రాబ్లం లేదు, ఆ కాలం లేదు. ఒకవేళ ఆ కాలం మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఉంటే దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, పెద్దవాళ్ళు మీరు చూసుకోండి ఏమన్నా గొడవలు మీకు ఉంటే. అంతేకాని ఆడపిల్లల పెళ్ళిళ్ళ జోలికి, ఆడపిల్లల జీవితాల జోలికి వెళ్ళకండి. మీకు వీలవుతే ఒక ఆడపిల్ల జీవితాన్ని సరిదిద్దేసి ఇంకా మంచివాడికి ఇవ్వటానికి ట్రై చెయ్యండి మీ గాన. అంతేకాని ఆడపిల్లల పెళ్ళిళ్ళు చెడపగొట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకోవటాలు అలాంటివి మాత్రం చెయ్యకండి. ఓకేనండి, నేను చెప్పినది ఎవరికైనా మనసు నొప్పించుంటే క్షమించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మీ స్టార్ మమ్మీ. బాయ్ అండి.